చివరిది ప్రేమైన దేవుని బిడ్డల యొక్క అంశంలో నీకు ధైర్యం కావాలి. ఎందుకు ధైర్యం కావాలి అని అంటే, నో అని చెప్పటానికి ధైర్యం కావాలి. యు నీడ్ బోల్డ్నెస్ టు సే నో. ఎందుకు చెప్తూ ఉన్నాను ఈ మాట? మానవ నైజం ఏంటంటే అన్నీ కావాలి, అన్నీ అనుభవించాలనేది మానవ నైజం. మానవ నైజం. నో అని చెప్పడానికి ఇష్టపడరు. అన్నిటికీ ఎస్సే. ఒకటి ఉండి ఇంకోటి ఎక్స్ట్రా కావాలి, అన్నిటికీ ఎస్సే. నో అని చెప్పడానికి మానవులు ఇష్టపడరు. అది సాతానుకు తెలుసు. ఈరోజు దేవుని యొక్క చిత్తం అయితే నలుగురిని ఇద్దరిద్దరిగా నేను కంపారిటివ్ స్టడీ పోల్చి చూపిస్తూ మీకు చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనం నో అని చెప్పటాన్ని నేర్చుకోవాలి. కారణం, ఈ లోకంలో పాపము అనేది ఒక వెండి పల్లెములో నీకు అందించబడుతూ ఉంది. నువ్వు నో అని చెప్పకపోతే నీ చుట్టూ కూడా అలాంటి ఆఫర్స్ చాలా ఉంటాయి. సాతాను చాలా ఆఫర్స్ నీకు ఇచ్చేస్తాడు. నువ్వు ఆశ్చర్యపోతావు సాతాను ఇచ్చే ఆఫర్స్ని బట్టి. అందుకే ఈరోజు నలుగురిని, ఒకటి యోసేపు, సంసోను, రెండవది యోబు, సొలొమోను, ఈ నలుగురిని నేను చూపించాలని త్వరగా మనం చూసుకుందాం. దయచేసి అందుకనే వాక్యం చదివేవారు ఇద్దరు, ఒకరు ఆదికాండం 39వ అధ్యాయము, మరొకళ్ళు న్యాయాధిపతులు 14వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము, న్యాయాధిపతులు 14వ అధ్యాయం తీసి ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. రాసుకుంటున్న వారు మధ్యలో ఒక లైన్ గీసుకొని ఒక సైడ్ యోసేపు, ఒక సైడ్ శాంసన్ అని రాసుకోండి. నేను అనేక విషయాలు కంపేర్ చేస్తూ చెప్పబోతూ ఉన్నాను. వీరిద్దరూ కూడా దేవుని చేత దీవించబడిన వారే. రెండవ వాక్యంలో 39:2 దయచేసి చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట చాలు. అతను దేవుని చేత దీవించబడుతూ ఉన్నాడు. అలాగే సంసోను కూడా దేవుని చేత దీవించబడుతూ ఉన్నాడు. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24, 25వ వాక్యం ముఖ్యంగా చదువుదాం. 25వ వాక్యం చదవండి. మరియు యెహోవా ఆత్మ జొరియాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహేనెదానులో అతనిని రేపుటకు మొదలుపెట్టి. 24 కూడా చదవమైతే 24. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. అవును. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. యెహోవా అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు షో టు యూ ద కామన్ థింగ్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్. ఫస్ట్ కామన్ థింగ్స్ ఏంటంటే యోసేపు దీవించబడ్డాడు, సంసోను దీవించబడ్డాడు. రెండవది ఆ తర్వాత వచనంలో 39వ అధ్యాయం తర్వాత వచనంలో యోసేపు పోతిఫరు ఇంటిలో దీవెనగా మారుతూ ఉన్నాడు. అలాగే సంసోను న్యాయాధిపతులు 14:6లో మనం చూస్తాం, తను కూడా దీవెనగా దేవుని యొక్క బిడ్డలకు మారుతూ ఉన్నాడు. ఫిలిష్తీయులను గెలుస్తూ ఉన్నాడు. అనేక మంది మరి ఆ యొక్క సింహాన్ని చేతులతో పట్టుకొని చంపేస్తూ ఉన్నాడు. ఎంతో గొప్ప పౌరుడు, ఎంతో గొప్ప ధైర్యవంతుడు. ఇద్దరు దీవించబడ్డారు, ఇద్దరు దీవెనగా మారుతున్నారు. ఇక్కడ నుంచే మనకు సీన్ ప్రారంభం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే యోసేపు పోతిఫరు ఇంటిలో ఉన్నాడో, పోతిఫరు ఇంటిలో ఉండగా
తనకు ఒక శోధన ఎదురైంది. ఎందుకు శోధన ఎదురైంది అని అంటే, యోసేపు అందగాడు, సుందరుడు అని రాస్తూ ఉన్నాడు. చదవండి అమ్మా 39:6 వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. అవును. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. యోసేపు రూపవంతుడును, హి వాజ్ ఎ హ్యాండ్సమ్ గాయ్. ఎవరు చూసినా కూడా యోసేపు ఇంత మంచివాడు నా జీవితంలో రావాలని కోరుకునేటువంటి అంతటి అందగాడు యోసేపు. అలాగే సంసోను కూడా అందగాడే. సంసోను కూడా చాలా అందగాడు. మీరు గమనిస్తున్న ఇవన్నీ కూడా పోలికలు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే యోసేపులో ఈ అందాన్ని ఈ స్త్రీ గమనించిందో, ఈ అందం కావాలని స్త్రీ కోరుకుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, she wanted something Joseph had. In fact, let me tell you, all of us have something what other people, what Satan wants to have. మన దగ్గర ఉన్నది సాతానుకు కావాలి. మన దగ్గర ఉన్నది తీసుకోవాలని సాతానుతో పాటు సాతాను ప్రేరేపితమైనటువంటి లోకము కూడా ఆలోచిస్తూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే సంసోనులు కూడా అందగాడే. సంసోనులో కూడా ఇతరులకు కావాల్సింది ఉండింది. ఇక్కడే తేడా. యోసేపులో ఉండింది ఆ స్త్రీ కోరుకుంది, కానీ సంసోను మాత్రం ఇతరులలో ఉండేది కోరుకుంటూ ఉన్నాడు. జోసెఫ్ హ్యాడ్ సంథింగ్ పీపుల్ వాంటెడ్, శాంసన్ వాంటెడ్ సంథింగ్ పీపుల్ హ్యాడ్. అక్కడ దారి తప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ముందుకు తీసుకువెళ్తూ ఉంటే అక్కడ 10 వచనంలో మీరు చూస్తూ ఉన్నారు, చదవాల్సిన అవసరం లేదు. దినదినము అనే మాట. ప్రతి దినము అతను యోసేపు శోధించబడుతూ ఉన్నాడు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16-17 వచనాలు మీరు చదివినట్లయితే, అనుదినము కూడా ఆమె తన యొక్క ఒడిలో సంసోన్ని పెట్టుకొని శోధిస్తూ ఉంది. ఇదిగో నీ సీక్రెట్ ఏంటి, నీ యొక్క బలంకు రహస్యం ఏంటి, నీ యొక్క బలానికి రహస్యం, నీవు ఎక్కడి నుంచి ఇంత దీవించబడ్డావని శోధన చేయటం ప్రారంభించింది. అనుదినము. సహోదరి సహోదరులారా, we will be tempted and tested and troubled every single day. No compromise. నేను అనుకోవటానికి లేదు, ఈరోజు ఒక శోధన గెలిచిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిపోతాను, తర్వాత ఎప్పుడో మళ్ళీ వచ్చినప్పుడు నేను అప్పుడు అలా, నో, ఐ కెనాట్ డూ దట్. అందుకనే సైనిక పదం ఒకటి ఇక్కడ మనకు అవసరం. సైనికుల గురించి ఒక పదం ఇంగ్లీష్లో వాడతారు, దే ఆర్ ఆల్వేస్ విజిలెంట్ అనే మాట. విజిలెంట్ అంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండటం, ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండటం, ఎప్పుడు పిలుపు వచ్చినా సరే నేను రెడీ అని చెప్పటం. మన భక్తి అలా ఉండాలి. సాతాను ఎప్పుడు శోధన తెచ్చినా, ఎప్పుడు కష్టాలు తెచ్చినా, ఎప్పుడు మనం పరీక్షించినా, ఐఎమ్ రెడీ టు ఐఎమ్ ప్రిపేర్డ్, ఐ కెన్ ఫేస్ ఇట్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు విజిలెంట్గా ఉన్నాడు, సంసోను రిలాక్స్గా అయిపోయాడు. సంసోను, దయచేసి నా మాట వినండి, ఇక్కడ చాలా మంచి ఆలోచన మీకు ఇస్తూ ఉన్నాను. సంసోను ఎవరికి సూచన అంటే, భక్తిలో బాగా పెరిగిన తర్వాత, దేవుని యందు రిలేషన్షిప్లో బాగా పెరిగిన తర్వాత కొంతమందికి ఉన్న ఆలోచన ఎలా వస్తుందంటే, ఇక నేను ఏం చేసినా సరే అది కరెక్ట్ అయిపోతుంది. నేను ఇప్పుడు బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యం నాకు బాగా తెలుసు, భక్తిగా ఉన్నాను, కాబట్టి నేను ఏది చేసినా కరెక్టే అనే ధోరణికి సంసోను సూచన. కానీ యోసేపు ఎవరికి సూచన అంటే, ఎంత ఎదిగినా సరే సాతాను నన్ను పడగొట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాడు, కాబట్టి నేను దేవుని యొక్క సహాయం మీద ఆధారపడి నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి అనే చక్కటి భక్తిపరుడికి సూచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగింది ఏంటో నేను చెప్తూ ఉన్నాను. యోసేపుని ఎప్పుడైతే ఆమె తొందర పెట్టిందో యోసేపు పారిపోయాడు. కానీ ఎప్పుడైతే సంసోనును ఈ స్త్రీ తొందర పెట్టిందో శోధనలో పడిపోయాడు. యోసేపు పారిపోయి గెలిచాడు. నా మాట వినండి, యోసేపు పారిపోయి గెలిచాడు, సంసోను నిలిచి ఓడిపోయాడు. పారిపోయి గెలిచాడు, నిలిచి ఓడిపోయాడు సంసోను. ప్రియమైన దేవుని బిడ్డ, కాన్సిక్వెన్సెస్ చూడండి. ఇద్దరు కూడా జైల్లో పడ్డారు. కానీ దేవుడు యోసేపును జైల్లో కూడా దీవించాడు. జైల్లో నుంచి
ప్రధానమంత్రి అయిపోయాడు యోసేపు. కానీ సంసోను ఏమయ్యాడు? సంసోను జైల్లో నుంచి తిరుగులు విసిరేవాడిగా, కండ్లు పెరికివేయబడి, చాలా బాధతప్త హృదయంతో నేను చెప్తూ ఉన్నాను, సైనికులు తన ద్వారా పరిహాసము చేయటానికి మొదలుపెట్టారట. ఒక దైవజనుడు, అభిషిక్తుడు పరిహాసం చేయటం అంటే మీకు అర్థమవుతుంది కదండి. అంటే సంసోన్ ఇప్పుడు నాట్యమాడు అంటే నాట్యం ఆడాల్సిందే. గేలి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఒక అభిషిక్తుడు తాను ఇప్పుడు నో అని చెప్పలేక, నో అని చెప్పని కారణాన తాను ఈ స్థితిలో ఉన్నాడు. దయచేసి వినండి, ఇంకా నేను చెప్తూ ఉన్నాను. యోసేపు క్షణికమైన ఆనందాన్ని కోల్పోయాడు, కానీ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కానీ సంసోను క్షణికమైన శారీరక సౌఖ్యం పొందాడు, కానీ శాశ్వతమైన దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. అంతకంతకు వర్ధిల్లాడు యోసేపు చరిత్రలో. సంసోను యొక్క కథ అక్కడే ముగిసిపోయింది. ఎంత భయంకరంగా ముగిసింది రాస్తూ ఉన్నాడు. యెహోవా అతని ఎడబాసనని కూడా సంసోనుకు తెలియలేదు. కారణం, అంతగా పాపంలో మునిగిపోయాడు. యు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఈస్ జోసెఫ్ కుడ్ సే నో, శాంసన్ కుడ్ నాట్ సే నో. యోసేపు నో, ఇది నేను చేయలేను అని అన్నాడు. సంసోను అలా చెప్పలేకపోయాడు, అందుకనే ఓడిపోయాడు. సహోదరి సహోదరుడా, ప్రతి దినము నీవు నో అని చెప్పే సందర్భాలు, సన్నివేశాలు అనేకములు కలుగుతాయి. నువ్వు నో అని చెప్తావా? నో అని చెప్పటానికి నిరాకరిస్తావా? ఇంకొకటి కూడా చూద్దాం, తర్వాత నేను కొన్ని మాటలు చెప్తాను. దయచేసి చదవండి అక్క. యోబు గురించి ఒకరు చదువుదాం, అలాగే సొలొమోను గురించి ఒకరు చదువుదాం. యోబు గ్రంథం త్వరగా ముగిస్తూ ఉన్నాను. 31వ అధ్యాయము 1వ వాక్యం నుంచి, అలాగే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. మరొకరు తీయండి దయచేసి. మనం ఈ కంపారిటివ్ స్టడీ ఇక్కడితో ముగించి మనం ప్రశస్తమైన పాఠాన్ని ఈరోజు నేర్చుకుందాం. చదవండి అక్క. 31వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. నిబంధన చేసుకుంటూ ఉన్నాడు యోబు తన కన్నులతో. ఏమని? కన్యకను నేను ఎలాగూ చూచుదును, నేను ఎలా దుష్ట చూపు చూస్తాను, అలాగూ మోహపు చూపు ఎలా చూస్తాను, పాపము ఎలా చేస్తాను, నేను అలా చూడను అని నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. ఇంకా చదవండి అక్క. అలాగూ చేసిన ఎడల, అవును, పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, అవును, ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును, అవును, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, ఇంకా పాపం చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఇంకా ఈ మాట చూడండి. ఆయన నా ప్రవర్తన ఎరుగును, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. వాట్ ఎ బ్యూటిఫుల్ బౌండరీ లైన్ హీస్ డ్రాయింగ్ అరౌండ్ హిమ్సెల్ఫ్. తన చుట్టూ ఎంత చక్కటి బౌండరీ లైన్ గీసుకుంటూ ఉన్నాడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, నేను తప్పుడు చూపు ఎలా చూస్తాను నేను? ఇదే మాట తర్వాత 39వ అధ్యాయంలో అనుకుంటా అంటాడు, నా అడుగుల లెక్క నేను ఆయనకు తెలిపెదను, రాజు వలె నేను ఆయన సన్నిధిలో ప్రవేశించెదను అని. కానీ సొలొమోను గురించి ఇప్పుడు చూద్దాం. చదవండి అక్క, చదవండి అమ్మ. సొలొమోను 2వ అధ్యాయం 10వ వాక్యం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. ఆహాహాహా, ఎంత తేడా! ఒకవైపు యోబు అంటూ ఉన్నాడు, I have made a covenant with my eyes, I cannot see anything that it likes. On the other side, Solomon is saying, I did not restrict my eyes from seeing anything they wanted. అవి ఏమేమి చూడాలనుకున్నాయో నేను ఆటంకపరచలా. ఇంకేమంటున్నాడంటే సొలొమోను, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా. తనకి ఏది సంతోషాన్ని ఇస్తే అది సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఆహాహాహా, సొలొమోనా, నా హృదయమును నేను ఆపలేదు. ఏది అనుభవించాలంటే, ఏది చూడాలంటే అది చూశాను. Do you see difference? On one side Job is saying, no, I cannot see this. On the other side Solomon is saying, I will allow everything. నేను అందుకని అనుకుంటాను కొన్నిసార్లు, గయ్యాలి భార్య అయినా ఒక్కతినే
మరి ఒక్క భార్యతోనే యోబు తన జీవితాన్ని గడిపాడు. అంతమంది భార్యలున్నా సంతోషంగా లేకపోయాడు. కారణం పాపం. పాపం. నో అని చెప్పలేకపోతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, దయచేసి నా మాటలు వినండి. మనం నో అని చెప్పాల్సిన సందర్భాలు, సన్నివేశాలు అనేకములు మన జీవితంలో వస్తాయి. ఎవరైనా నిన్ను రెచ్చగొట్టారు, కోపం వస్తూ ఉంది, నీ నియంత్రణ కోల్పోతూ ఉన్నావు, బూతులు మాట్లాడతావేమో, నువ్వేం చేయాలి? నువ్వు నో అని చెప్పటానికి తీర్మానం. నో, ఐ కెనాట్ అలౌ రాంగ్ వర్డ్స్ టు కమ్ ఆన్ మై మౌత్. నా నోటిలో తప్పుడు మాటలు రానివ్వటానికి నేను ఒప్పుకోను. టీవీలో, నీ మొబైల్ ఫోన్లో, నీ కంప్యూటర్లో, ఇదిగో నీవు సరిహద్దు గీసుకో. నో అని చెప్పు. అందుకని ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ టర్మ్ ఒకటి ఉంది, ఈడియం. ఏంటంటే థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. ఎవరైనా నీకేదైనా కానిది, లేకైనా నువ్వు పడిపోయేది నీకేదైనా అందించినప్పుడు, అయ్యా నా పట్ల మీకున్న ప్రేమకై మీకు వందనాలు, కానీ నేను ఇది స్వీకరించలేను. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్, ఐ కెనాట్ రిసీవ్ ఇట్, ఐ కెనాట్ డూ ఇట్. యోసేపు అంటున్నాడు, అమ్మా థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్, ఐ కెనాట్ డూ దిస్. బహుశా పోతిఫర్ యొక్క భార్య చెప్తూ ఉందేమో, నాకున్నటువంటి హోదాను బట్టి, నాకున్నటువంటి పరపతిని బట్టి నేను అన్ని హ్యాండిల్ చేస్తాను యోసేపు, నీకేమి కష్టం రాకుండా చేస్తాను యోసేపు అంటే, యోసేపు అంటున్నాడు, అమ్మా నేను మీ గురించి కాదు వెనకాడేది, నా యజమాని గురించి కాదు వెనకాడేది, నన్ను చూస్తూ ఉన్నా నా దేవుని గురించి నేను నా చుట్టూ సరిహద్దు గీసుకుంటూ ఉన్నాను. వాట్ ఎ ఇంటెగ్రిటీ జోసెఫ్ ఇస్ ఎక్స్ప్రెసింగ్ హియర్. వాట్ ఇంటెగ్రిటీ హి ఇస్ ఎక్స్ప్రెసింగ్. ఐ ఫియర్ మై గాడ్. నా దేవుని నేను భయపడుతూ ఉన్నాను, అందుకే ఈ దుష్కార్యం నేను చేయను. ఇంకోవైపు సంసోను ఎన్ని అవకాశాలు, ఒకటి తర్వాత ఇంకొకటి దేవుడు అవకాశాలు ఇచ్చిన సంసోను ఒకరి తర్వాత ఒకరితో పాపమే చేశాడు, కానీ దేవుడి గురించి ఆలోచించలేదు, నో అని చెప్పలేదు. ఒక మాట చెప్పమంటారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నా ముగింపుకు దగ్గరలో ఉన్నాను. నో అని చెప్పలేకపోవటం జారుడు బండతో సమానం. నువ్వు ఒక్కసారి జారటం ప్రారంభిస్తే ఇక ఆపుకోలేవు. రాజీ వెంబడి రాజీ, దాపరికం వెంబడి దాపరికం, పాపం వెంబడి పాపం, సరిహద్దులు చెరిపేస్తావు. నీ జీవితంలో పాపము పెట్టేగిపోతుంది. అందుకనే ఎప్పుడూ మనం తప్పు చేయటానికి భయపడాలి. ఎవరో కొరకు కాదు, నీ దేవుని కొరకు, మన దేవుని కొరకు. అందుకే ఎంత బ్యూటిఫుల్గా యోబు రాస్తున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని. ఐ కెనాట్ సిన్. సహోదరుడా, సహోదరి, నీ సంగతి ఏంటి? నీవు సాతాను ఇచ్చేటువంటి ఈ ఆఫర్స్కు ఎస్ అని చెప్పడానికి అలవాటు పోయావా? ఎవరైనా వస్తారు, రారా ఒక మంచి పార్టీ ఈరోజు, ఒక పెగ్గేసుకుందాం. ప్రేమైన దేవుని, దెర్ ఇస్ ఎ చాయిస్ ఫర్ యూ. నువ్వు నో అని చెప్తావా, లేక మొహమాటంతో నేను చెప్తే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతాను. నువ్వు నో అని చెప్పడం ద్వారా, దయచేసి వినండి, నో అని చెప్పడం ద్వారా నీవు కొన్ని స్నేహాలు కోల్పోవచ్చు, కొన్ని సుఖాలు కోల్పోవచ్చు, కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు నీకు రావచ్చు, కొన్ని కష్టాలను నువ్వు ఎదురు కావచ్చు. అయినా సరే పర్వాలేదు. యోసేపు జైల్లోకే వెళ్ళాడు, కానీ జైలు అతన్ని బంధించలేకపోయింది, ప్రధానమంత్రి అయిపోయాడు. కానీ నువ్వు నో చెప్పకుండా అలవాటు అయిపోతే నీకు సుఖం దొరకవచ్చు సంసోను మాదిరి, కానీ ఎప్పుడు జీవితంలో పైకి రాలేం. ఎంత ఘోరమైన అంతం సంసోనుది. చాలామంది ప్రసంగికులు శాంసన్ది పాజిటివ్ ఎండింగ్గా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. నేను అలా చూడలేను. శాంసన్స్ లైఫ్ ఈజ్ ఎ ట్రాజిక్ ఎండింగ్. ఒక భయంకరమైన దుఃఖము అతని ఎండింగ్లో ఉంది. హీ కుడ్ నాట్ స్టాండ్ ఫర్ గాడ్. దానియేలు గురించి ఆలోచించండి. దేవతలకు పెట్టిన ఆహారాన్ని తినటానికి తను ఒప్పుకోలేదు. అష్పెనజ్తో అన్నాడు, అయ్యా నాకు ఈ ఆహారం వద్దు, నాకు ఆకుకూరలు ఇవ్వండి. ఇదిగో బలి అర్పించిన వాటికి ఆహారం నేను తినలేను, నాకు ఆకుకూరలు ఇవ్వండి. ఒకవేళ నేను సరిగ్గా కనిపించకపోతే అప్పుడు ఆలోచిద్దాం. కానీ ఎప్పుడైతే దానియేలు కూడా ధైర్యంగా నో అని చెప్పి దేవుడు చెప్పాడో, దేవుడు అతన్ని కూడా ఘనపరిచాడు. 2 రాజ్యాలు, 4 రాజుల క్రింద అత్యంత శక్తివంతమైన నాయకుడిగా దానియేలును దేవుడు వాడుకున్నాడు.
ఈరోజు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులని ముగిస్తూ ఉన్నాను. నీవు నో చెప్పటానికి నీకు ధైర్యం ఉందా, లేకపోతే దేవుణ్ణి అడగాలి. నువ్వు ఎస్ అని చెప్పడానికి అలవాటు పడ్డావా, ప్రమాదకరం. దయచేసి అది మార్చుకోవాలి. నువ్వు ఎస్ 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 అని చెప్పుకుంటూ పాపం చేసుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ డేంజరస్. అది చాలా భయంకరము. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈరోజు 2 విషయాలను మన మధ్యలోకి తెచ్చాను. సువార్త చెప్పటానికి మనకు ధైర్యం కావాలి. అలాగే పాపం విషయంలో నో, ఇది నాది కాదు, నాకు సంబంధం లేదు దీనితో అని చెప్పటానికి నీకు ధైర్యం కావాలి. తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.